20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసి బ్లాస్ట్ జరిగిన తర్వాత దాదాపు 5 కిలోమీటర్ల పైనే సౌండ్ వినిపించింది. జనాలు భూకంపం ఏమో అని బయటకు పరుగులు తీశారంట. చనిపోయిన వాళ్ళ శరీర ఇవి పొలాల్లో పడినాయంట వెళ్ళి ఎక్స్ప్లోడ్ అయ్యి. ఇది వేటలపాలెంలో జరిగిన విధ్వంసం. దీని అంతటికి కారణం ఏంటంటే కరప్షన్. వాళ్ళకి పర్మిసిబుల్ లిమిట్ 15 kg ఆఫ్ ఎక్స్ప్లోజివ్స్ పెట్టుకోవాలంటే 500 to 1000 kgs పెట్టారంట. దట్టు అక్కడంతా జనాలంతా ఇళ్ళ మధ్యలో పెట్టారు. రెండోది 4 to 8 పీపుల్ వర్కర్స్ని హైర్ చేసుకోవాలంటే యాజ్ పర్ రూల్స్ వీళ్ళ దగ్గర 41 పైనే వర్క్ చేస్తున్నారంట. ఎన్ఓసి ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇచ్చింది, బట్ అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమీ లేవు, స్ప్రింక్లర్స్ కానీ ఏమీ లేవు. ఇంత ప్రొసీజరల్ ల్యాబ్స్ జరిగితే ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. జనాలు చనిపోయిన తర్వాత మీరు ఒక ఆర్డీఓని డిఎస్పీని సస్పెండ్ చేస్తే ఏమొస్తుంది? ఈ ఇన్సిడెంట్ ఇది ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు. అదే కాకినాడ డిస్ట్రిక్ట్లో లాస్ట్ ఇయర్ 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. 7 మెంబర్స్ చనిపోయారు, 8 మెంబర్స్ చనిపోయారు. అనకాపల్లిలో ఒకటి జరిగింది. ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నా ఈ ఆర్డీఓలు అంతా ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ మినిస్ట్రీ, కన్సర్న్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? నిద్రపోతుందా? చనిపోయింది ఎవరు? 21 మెంబర్స్ పైన చనిపోయారు. ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్ నుంచి మెజారిటీ పీపుల్. సీఎం గారే చెప్పారు ఇదంతా. అందులో విమెన్ ఎక్కువ మంది చనిపోయారు. తర్వాత వచ్చి ఒక 20 lakhs ఎక్స్గ్రేషియా, ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఒక 2 lakhs ఎక్స్గ్రేషియా చేస్తే చనిపోయిన ప్రాణాలు వెనక్కి వస్తాయా? వాళ్ళ పిల్లలకి పేరెంట్స్ని తీసుకురాగలరా మీరు? ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద వర్క్ చేస్తే అక్రాస్ స్టేట్, ఎనీ స్టేట్, జనాల ప్రాణాలు బతుకుతాయి. ఓకే, లేదు అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ మనం మళ్ళీ చూస్తూనే ఉంటాం. పోయేది అమాయకుల ప్రాణాలు అంతే. థ్యాంక్ యూ.